అందరికీ నమస్కారములు. శ్రీ రాధాకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ ఛానల్ బై నాని రాధా గారికి వెల్కమ్. ఇంతవరకు రాగప్రవాహ వీడియోలు మనకి 55 వీడియోలు చేయడం జరిగింది. 55 వీడియో దర్బారీ కన్నడ రాగం యొక్క బందిస్తులు ఒక సాయి భజను పాడడం జరిగింది. ఇంతటితోటి దర్బారీ కన్నడలో చాలా బందిస్తులు ఉంటాయి. జోగురు కృపాకరు అనేటువంటి బందిస్తు కూడా ఉంది. అది చాలా స్వరం. అలాగే సీమా ప్రహరి అనేటువంటి బందిస్తు ఉంటుంది. ఇంకా రకరకాల బందిస్తులు ఉంటాయి. చాలామంది రాశారు రచనలు. అది అందులో ఒక బందిస్తుని తీసుకోవడం గర్జానేడు చాడమూరి భయ్య అనేటువంటి బందిస్తు పాడడం జరిగింది. అయితే ఇక్కడతోటి ఆ దర్బారీ కన్నడ రాగానికి మనం ముగింపు పలికి మనం కానడ దర్బారీ కన్నడ. ఇప్పుడు మరి ఏమైనట్టు ఒకే రాగాల కాదు కదా, 3 డిఫరెంట్ రాగాలన్నమాట. అంటే ఇది కన్నడ. అది కన్నడ సంగీతం. కన్నడ కూడా కన్నడ సంగీత రాగమే. కానీ ఇప్పుడు ఈ దర్బారీ కన్నడ అనేది 3ది. సరిగా ఇది మనకి దర్బారీ కన్నడ. ఈ 3 రాగాలు 3 డిఫరెంట్ రాగాలు. కన్నడేమో ధీర శంకరాభరణ జన్యం, కానడేమో కర్హరపురి జన్యం, దర్బారీ కానడేమో నడభైరవి జన్యం. అంటే 3 జన్యాలు, డిఫరెంట్ జన్యాలు. మరి మేళకర్తలకి 3 డిఫరెంట్ మేళకర్తలకి 3 డిఫరెంట్ రాగాలు. అంచేత 3 సమానం మాత్రం కావు. అయితే మనం అనుకున్నట్టు మనం ఈ నాటక రంగం వారు, ఈ భజన వారు కూడా ఈ దర్బారీ కానడలోనికి మందస్థాయిలో దావన్న ఉంటుంది, మధ్య స్థాయిలో దాటు వేసి పాడతారు. అది పాడి దాన్ని కన్నడ అంటారని అనుకున్నాం కదా. అదేవిధంగా భజన సంగీతంలో, అది మన సినిమా సంగీతంలో కూడా ఒక దృష్టాంతం కూడా ఉన్నాయి. అంటే చాలా ఈ దర్బారీ కన్నడ రాగంలో మధ్య స్థాయిలో చతుశ్రుతి ప్రయోగం చేస్తుంటారు. ముఖ్యంగా మనకి ఈ కెవి మహాదేవన్ గారి సినిమా అల్లుడి గారి సినిమాలో ముద్దబంతి పువ్వులు మూగ ఆ పాటలో ఇదంతా కూడా వేసిన తర్వాత ఇక్కడ ఈ దావత ప్రయోగం ఇక్కడ చేశారు మహాదేవన్ గారు. అది అక్కడ ఈ దైవిక ప్రయోగం, చతుర్శ దైవిక ప్రయోగం చేయడం జరిగిందన్నమాట. ఇలాగ
అలాగే సినిమాల్లో కూడా ఈ శత్రుశుద్ధ ప్రయోగాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుచేత అలాంటి రాగాలు తెలియనివాడు ఏమనుకుంటాడంటే దర్బారి గంట రాగాలు కూడా శత్రుశుద్ధ అది వాళ్ళ అన్ని స్వర ప్రయోగం కింద వాళ్ళు ఉపయోగించి ఉండొచ్చు. అందుచేత ఇప్పుడు మనకి ఇక్కడ సామాన్యంగా ఈ దర్బారి గంట రాగంలో ఈ దా కూడా వేసి పాడేస్తున్నారు, పెద్ద దా కూడా వేసి పాడేస్తున్నారు. అట్లా పాడకూడదు, కానడకి అది సంబంధించినటువంటిది. సినిమా పాటలు అలా ఉంటుంది. కానీ దర్బారీ పాడిన రాగం మన భజన కళాకారులు కానీ నాటక కళాకారులు పాడినప్పుడు వారు ఏం చేస్తారంటే ఈ దాటు కూడా రాగాలాపంలో పాడుతూ ఉంటారు, దాన్ని కన్నడ అంటారు. అలాగే భజన మన సినిమా సంగీతంలో కూడా జయబేరి సినిమాలో రసికరాజుతో వారముగా అనే పాట ఒకటి ఉంది. అందులో అక్కడ ఒక రాజుగారి యొక్క ఆస్థానంలో ఈ జయదేవుడు పాడతాడన్నమాట. ఇది ఈ పాట రసికరాజు తగువారం అనేటటువంటి పాట పాడాలి. జయదేవుడు కదా, ఎవరు మొత్తం మీద ఒక సంగీత విద్వాంసుడు. అక్కడ అక్కడ నర్తకి అడుగుతుంది, ఆయన ఒక ఆలాపన చేస్తాడు. అది ఏ రాగము అని అడిగితే ఇది విజయానంద చంద్రిక అని అడుగుతాడు. అంటే అది ఎక్కడ వినలేదు అంటే అప్పుడు ప్రభు దేవరికి నమస్కారాలు, మీకు కన్నడ చక్రవర్తి రాగాలంటే మీకు మక్కువని తెలిసింది, అందుచేత ఈ 2 రాగాలు మేళవించి పాడతానని అప్పుడు నాగేశ్వరరావు గారి పాత్రధారి పాడతాడు. అది అంటే అప్పుడు అర్థం ఏంటంటే అక్కడ కానడ రాగాన్ని ఆ రోజుల్లో మరి వాళ్ళు కన్నడ అనుకునేటటువంటి భావన, అంటే సినిమాల్లో కూడా అలా ఉపయోగించారంటే కానడని కన్నడ అనుకుని ఉంటారని భావన అన్నమాట. అంటే దర్బారి కానడనైనా కన్నడ అనేటువంటిది అనుకుంటారనేటువంటి మనం భ్రమపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో అట్లా ఉన్నది. కన్నడ చక్రవాక రాగాలు రెండింటిని మేళవించి పాడతాను అనేటువంటిది ఉంటుంది అక్కడ. దాన్ని విజయానంద చంద్రిక అనేటువంటి పేరు పెట్టారు. అంటే అవరోహణ క్రమంలో కానడ అని అవరోహణ